నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోపాలపురం గ్రామంలో ఉన్న హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. తీసేసిన ఒక 10 నిమిషాలు వదిలేస్తే వెళ్ళిపోతారండి, అందరూ వెళ్ళిపోతారు. ఒక 10 నిమిషాలు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. అలాగే 8 లక్షల కోట్లు పెట్టుబడులు మరి 11 నెలల్లో తీసుకురావడం జరిగింది. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా నిరుద్యోగుల పట్ల ఎప్పుడు చిత్తశుద్ధిగా లేరు. కేవలం వాలంటరీ వ్యవస్థని వాళ్ళు కార్యకర్తలు వాలంటరీ వ్యవస్థగా పెట్టుకుని 5,000 శాలరీ ఇస్తూ వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. మరి ఈ రోజున సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు రానున్న 2 సంవత్సరాలతో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే డిఎస్సి కూడా ప్రకటించారు. మరి ఈ రోజున ఈ గోపాలపురంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సుమారు 2008 నుంచి నిర్వహిస్తున్న ఉత్తర సునామీ కుమార్ గారు మరి అనేక వేల మందికి స్కిల్ చేస్తూ అదర్ స్టేట్స్కి ఇతర దేశాలకి వేల సంఖ్యలో పంపడం, అదేవిధంగా హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అని గత 40 సంవత్సరాల నుంచి బయటికి ఇతర దేశాలకు పంపుతూ మరి ఈ హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అనే ఒక వ్యవస్థని 2008లో స్థాపించి మరి ఈ రోజు 17 సంవత్సరాలైనవి. దాన్ని సందర్శించడం నిమిత్తం ఆయన ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు, సత్యానందరావు గారు, అలాగే వాళ్ళ తనయుడు నన్ను ఆహ్వానించిన సంజీవ్ గారు ఆహ్వానించడం మేరకు రామకృష్ణ గారు అందరూ సందర్శించడం జరిగింది. మరి దీనికి అన్ని వేళ ఈ ప్రభుత్వం పూర్తి సహకారం ఆయనకు అందిస్తామని, మరి ఎంతోమంది జీవితాల్లో వేల సంఖ్యలో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన ఈయన మరి మరిన్ని వేల సంఖ్యలో వెలుగులు నింపాలని పూర్తిగా చిత్తశుద్ధితో ఆయన మరి ఎప్పటి నుంచో వ్యాపారంగా కాకుండా కొంతమంది జీవితాల్లో వెలిగిస్తున్న ఆయన మరి ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలని, అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీలో కూడా పెట్టాలని ఆహ్వానించడానికి రావడం జరిగింది. మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ జిల్లాలో ఉంటున్నాం. ఈ జిల్లాలో వాస్తవంగా అవడం ఆంధ్రప్రదేశ్గా భావిస్తూ మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి ఈ ఏదైతే నిరుద్యోగ సమస్యతో, ఎందుకంటే ముఖ్యంగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ 10th ఇంటర్ ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. డిగ్రీ కూడా ఒక 30-35% నుంచి ఉండరు. కాబట్టి స్కిల్ చేసి ఇంటర్ని ఐటీ వాడిని బయటికి పంపించే ప్రక్రియ ఎంతైనా అవసరం. కాబట్టి మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా